రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందామండి. మేలు కలుగుటకు కీడు చేయుదామని చెప్పుచున్నామని మేము చెప్పుచున్నామని అటు వారికి శిక్షా విధి న్యాయమే. అలాగైనా ఏమందుమో వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రం కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట మనకు కనబడుతుందండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. ఒక వాక్యం రాయబడింది అంటే దాని వెనకాతల అర్థం ఉంటుంది కదా, పరమార్థం ఉంటుంది కదా, దాన్ని ఆలోచించాలి కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడా? ఒక్కడు లేడా? ఆలోచించండి. నీతిమంతుడే లేడు, ఒక్కడు లేడు అని అంటే మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఆలోచించండి ప్రియులారా. వాక్యాన్ని దేవుని సన్నిధికి కూర్చొని భక్తిగా ప్రార్థన చేస్తూ, భక్తిగా వాక్యాన్ని వింటూ, మన మనసును దేవునికి అర్పించి ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్నాం కదా. మరి మనం ఎవరం? ఆలోచించండి. మనకు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే ఆ సందర్భం మనకు అర్థం కావాలి. అక్కడ ఏమని రాయించాడు అనేది కింది మాటలను పై మాటలను చదివితే ఆ మాట ఎందుకు అన్నాడో మనకు అర్థమవుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నాడు అని అంటే ఇంకా చిన్న విషయం కాదు. ఎందుకంటే పౌలు గారి కంటే పెద్దవాడైన పేతురు గారే పౌలు గారు రాసినటువంటి మాటలను చదువుతుంటే ఇవి గ్రహించుటకు కష్టముగా ఉన్నాయి అంటాడు. గ్రహించుటకు కష్టంగా ఉన్నాయి పౌలు గారు రాసిన మాటలు కనుక ఇవి విద్య లేని వారు, విద్యావిహీనులు, అస్థిరులైన వారు అర్థం చేసుకోవటానికి చాలా కష్టమవుతుంది అని చెప్పాడండి. కాబట్టి ధర్మశాస్త్ర విషయంలో, దేవుని విషయంలో, వాక్య విషయంలో చాలామంది గ్రహించలేక, వాక్యాన్ని అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకొని బ్రతుకుతున్న వారందరినీ బట్టి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అంటే గందరగోళంగా మారిపోయింది. వాక్యం అర్థం కాక గందరగోళం చేస్తుంటారు కొంతమంది. వాక్యం చెప్పడం రాక గందరగోళం చేస్తుంటారు కొంతమంది. అలా చేస్తున్నప్పుడు ప్రియులారా, వాక్యం ఎప్పుడు కూడా అర్థం కాదు. అందుకే మీకు వాక్యం రావాలంటే ఏం చేయాలి అన్నాడు ఆయన. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని రాయబడి ఉంది. అంటే వాక్యం అనేది ఏదో వరుస క్రమంలో దేవుడు రాయించలేదు. ఒక చోట రాయించాడు అంటే రాస్తూ ఇంకా ఎక్కడో గ్రంథాల్లో రాసి ఉంటాడు సమాధానం. కనుక బైబిలే మనకు సమాధానం ఇవ్వాలి, బైబిలే మనకు సమాధానం చెప్పాలి. అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు ఏంటి? అది ఆలోచిద్దాం ఈరోజు. ఏమండి, అసలు నీతి అని అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు లేడు అంటున్నాడు ఏంటి? ఒకడు కూడా లేడు అంటున్నాడు, ఇదేంటి? అసలు బైబిల్లో నీతిమంతుడు లేకుండా భక్తుల జీవితాలు, వారి యొక్క గమ్యం ఏంటి? వాళ్ళు ఏమంటే ఆ బ్రతుకుతున్న విధానంలోనండి వాళ్ళకి ఎదురైన ఈ ఆటుపోట్లను ఎలా తట్టుకోగలిగినారు? నీతి లేకనేక మరి తట్టుకోగలిగారా? ఏమండి, ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక మాట మనకు ప్రశ్నార్థకంగా లేదా అర్థం కాని విషయం మనకు అర్థమైంది చదివినప్పుడు అండి,
దాని గురించి కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించాలి. ఏమండి? ఒకసారి యోహాన్ రాష్ట్రం మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టును నీతిని జరిగించు ప్రతి వాడును ఎవరట? నీతిమంతుడు అన్నాడు. చూడండి, నీతిని జరిగిస్తాడు. నీతిమంతుడు నీతిని జరిగిస్తాడు అంటే నీతిని జరిగించే విధానం ఏంటి? దేవుణ్ణి నమ్మిన వాడు నీతిని జరిగిస్తాడు. నీతిని జరిగించు ప్రతి వాడేమవుతాడట? నీతిమంతుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గారు నీతిగా ఉన్నాడు అంటే, నీతిమంతుడుగా మారాడు అనంటే, నీతిమంతుడు అని చెప్పుకోబడుతున్నాడు అనంటే, పిలువబడుతున్నాడు అనంటే దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి ఎలా నమ్మాడు? దేవుణ్ణి ఎలా నమ్మాడు? దేవునికి ఆధారం లేని స్థితిలో, ఏమండి, మరి దేవుడు అంటే ఏంటో తెలియని స్థితిలో, ఒక అన్య దేశంలో, అన్యుల కుటుంబాలలో ఉన్నటువంటి అబ్రహాము గారికి దేవుని యొక్క పిలుపు అందుకొని ప్రయాణానికి బయలుదేరాడు. ఆయనకి ఇస్తానన్న దేశానికి బయలుదేరాడు. అసలు ఏ దేశం ఇస్తాను అన్నాడో కూడా తెలియదు అబ్రహాము గారికి. మరి నమ్మాడు. ఎలా నమ్మాడు? కుమారునిచ్చే విషయంలో నమ్మాడు, ప్రయాణం కట్టే విషయంలో నమ్మాడు. ఏమండి, పునరుద్ధానం లేని ఆ సమయంలో కూడా దేవుడు మరలా ఒకవేళ నా కొడుకుని బలి ఇస్తే తిరిగి మరి దేవుడు లేపుతాడు అని నమ్మాడు. అబ్రహాం గారండి దేవుణ్ణి నమ్మాడు. బాగా ఆలోచించాలి. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఎలా చెప్పగలం చెప్పండి ప్రియులారా? ఎలా చెప్పగలం? ఏమండి, చక్కగా పాటలు పాడితే, చక్కగా వాక్యం చెబితే, చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుంటే, భక్తిగా కూర్చుంటే ఇతడు నీతిమంతుడని నువ్వు చెప్పగలవా? దేవుని సన్నిధిలో అందరు నీతిమంతుల్లాగే ఉంటారు. కానీ నీతిమంతుడని దేన్ని బట్టి నీతిమంతుడని చెప్పగలరు? పోనీ ఇతడు నిజాయితీపరుడు అని అన్నారనుకోండి, ఇతడు నిజాయితీ గలవాడు అన్నారనుకోండి, దేన్ని బట్టి చెప్పండి? అతని ప్రవర్తన తీరు. అంటే ఎక్కడ అంటే సమాజంలో ప్రియులాన, సమాజంలో ఎక్కడ కూడా నీతిని అనుసరిస్తూ, నిజాయితీగా న్యాయాన్ని జరిగిస్తూ, న్యాయం కొరకు నిలబడుతూ, ఏమండి, అంటే నిజాయితీని కనపరిచే విధానాన్ని బట్టి ఇతడు నీతి గలవాడు, నిజాయితీ గలవాడు అని చెప్తారు. అవునా కదా? దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని చెప్తున్నాడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. మరి నీతిమంతుడు లేడా? ఆ మాట ఎందుకన్నాడో చివరిగా చూద్దాం. కానీ మరి నీతిమంతుల గురించి బైబిల్లో మనం చూద్దామండి. ఎందుకంటే మానవులలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని అన్నాడు అని అంటే ఇప్పుడు ప్రార్థించి వ్యర్థమే అవుతుంది, ఆరాధనకి రావటం వ్యర్థమవుతుంది, వాక్యాన్ని వినటం వ్యర్థమవుతుంది, దేవుని పనిలో పాల్గొనటం వ్యర్థమవుతుంది. అవునా కాదు చెప్పండి? కనుక ఇప్పుడు నీతిమంతుడు అంటే ఎవరు? మరి నీతిమంతుడు లేడు అని ఎందుకు చెప్పాడు? ఈ విషయాలు మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఏమండి, మొదటిగా క్రొత్త నిబంధనలో మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? ఎవరిల్లు? జకర్యా, ఎలిజబెత్. జకర్యా, ఎలిజబెత్ వీళ్ళిద్దరు భార్యాభర్తలండి. వీళ్ళెవరో కాదు, యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడానికి,
యోహాను గారు వచ్చారు కదండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏలియా గారి స్వభావాన్ని కలిగిన వాడు, యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. క్రీస్తు యొక్క మార్గాన్ని ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి యోహాను గారి తల్లిదండ్రులు స్వయాన వాళ్ళే ఎలిజబెత్తు, జకరియా. వీళ్ళిద్దరు గురించి మాట్లాడుతుంది ఎవరో తెలుసు అక్కడ? వీళ్ళిద్దరి గురించి అంటే భార్యాభర్తల గురించి చెప్తున్న వాళ్ళు ఎవరు అని అంటే దేవుడే ప్రేమన దేవుని పిల్లలారా. ఆ మాట మళ్ళీ చదవండి, బాగుంటుంది. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? నీతిమంతులై ఉండిరి. ఆయన కూడా నీతిమంతులై ఉండిరి అని చెప్పడానికి ముందు వాళ్ళు ఏం చేశారో చెప్పాడు, అవునా కదా? వాళ్ళు నీతిమంతులు అని చెప్పడానికి ముందు ఏం చేశారట? మళ్ళీ ఆ మాట చదవాలి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను, ఇందాక చెప్పాను కదండి, న్యాయమును సమాజంలో ఎక్కడైనా న్యాయం కొరకు న్యాయం తరపున నిలబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయాన్ని జరిగించడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ నీతిమంతులని పిలువబడతారు. ఇప్పుడు జకరియా గారు, ఎలిజబెత్ అమ్మ, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలుగా యోహాను తల్లిదండ్రులుగా ఏమండి మరి ఉన్నటువంటి వీరిని గురించి ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళు నీతిమంతులని చెప్పడానికి ముందే వీళ్ళు న్యాయమును జరిగించారు. న్యాయ విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, న్యాయ విధులను పాటిస్తూ వీళ్ళు బ్రతుకుతున్నారు కనుక వీళ్ళకేం పేరు వచ్చింది? నీతిమంతులు అని వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులు. ఇంకో మాట చూద్దాం, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి. యెరూషలేమునందు అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమని రాయబడింది? యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడుండేను, అతడు నీతిమంతుడు. సుమయోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడట యెరూషలేము పట్టణంలో, ఆయన నీతిమంతుడు అని రాయబడింది. ప్రియమైన వారలారా, ఏమండి, నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటే ఆ మాటను ఒకటే పట్టుకొని ప్రపంచంలో ఉండేటువంటి వచ్చిన ప్రతి మనిషి కూడా తల్లి గర్భంలో నుంచే పాపి అని చెప్పడానికి ఈ మాటను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. పుట్టుకతో పాపులమేనా మనం? జన్మ పాపులమా? ఎవరు చెప్పారు? పాపము దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అందరూ త్రోవ తప్పి అందరూ పాపము చేసి అని ఉంటుంది. పాపము చేసి అని ఉంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు పాపము చేస్తే పాపమా, చేయకుంటే పాపమా? చేయకున్నా వస్తుందా? ఆలోచించండి. దొంగతనం చేశారనుకోండి, అది తప్పు. దొంగతనం చేస్తే తప్ప చేయకుండా దొంగతనం చేశాడని అంటారా? చేస్తే కదండి, అవునా కదా? అలాగే తల్లి గర్భంలో నుంచి ఒక మనిషి పుట్టాడు అని అంటే, శిశువుగా పుట్టినటువంటి ఆ బిడ్డకు ఏం తెలుసని పాపని చెప్పగలం? పాపి అని ఎలా చెప్పగలవు? ఆలోచించండి. కనుక ఇగో ఈ మాటను బట్టి కొంతమంది ఏమంటున్నారు అని అంటే, ఇదిగో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే, మనిషి జన్మతః పాపిగా పుడుతున్నాడు, జన్మతోనే పుట్టుకతోనే పాపిగా పుడుతున్నాడు అని చెప్పడానికి ఈ మాటను ఉపయోగిస్తున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, పాపం అనేది చేస్తే వస్తుందే తప్ప పాపం అనేది చేయకుండా పాపం రాదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎక్కడ ఉంటుంది పాపం అని అంటే బయట ఉంటుంది.
అది బయట ఉంటుంది, మనం ఆహ్వానిస్తే మనలోకి వస్తుందే తప్ప అది బయట ఉంటుంది, మనం ఆహ్వానిస్తేనే వస్తుంది. అది పాపమును అసహించుకున్నారనుకోండి నీలేకెందుకు వస్తుంది? నువ్వెందుకు పాప అవుతావు? ఆలోచించండి. కనుక మరి ఇక్కడ కూడా రాయబడినటువంటి మాటను మనం ఆలోచించగలిగితే సుమయోను గురించి మాట్లాడుతున్నాడు. సుమయోను గారు కూడా ఆయన కూడా ప్రవక్తే, ఆయన కూడా మంచి వయసు కలిగిన వాడే. ఆయనను గురించి సపరేట్గా చెబుతున్నాడు. ఏంటి ఆయనను గురించి సపరేట్గా ఏం చెప్తున్నాడు తెలుసా? యెరూషలేమునందు సుమయోను అని ఒక మనిషి ఉన్నాడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. ఆయన కూడా నీతిని జరిగించే స్థితిలో ఉన్నాడు గనక నీతిమంతుడయ్యాడు. ఇది కూడా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులారా, ఇది కూడా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాయున్నది. రోమాలో ఉన్న రోమాలో ఉన్నది ఎవరు? పరిశుద్ధులు. అంటే రోమా సంఘములో ఉన్నటువంటి సంఘం, ఆ సంఘంలో ఉండేటువంటి పరిశుద్ధులు అని రాయబడింది. ఆలోచించండి ప్రియులారా, అంటే క్రొత్త నిబంధనలో మరి జకరియా ఎలిజబెత్ గురించి, అదేవిధంగా సుమయోను గురించి, రోమాలో ఉండేటువంటి పరిశుద్ధుల గురించి, ఇంకా కొరందీలకు రాసిన మొదటి పత్రిక, లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసును అపోస్తులుడైన పౌలును ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు. ఎఫెసీ సంఘంలో కూడా ఎవరున్నారట? పరిశుద్ధులు. అంటే నీతిని జరిగించేవారు సంఘాలుగా అక్కడక్కడ ఉన్నటువంటి వారిలో నీతిని జరిగించేవారు ఉన్నారు. ఎవరైతే నీతిని జరిగిస్తారో వారిని ప్రత్యేకించి దేవుడు ఏమంటున్నాడు అంటే వారిని నీతిమంతులు అని అంటున్నాడండి. దేవుడే అంటున్నాడు, దేవుడే రాయించాడు కనుక దేవుడే అంటున్నాడు, అంతే కదండి. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాను నేను. పరిశుద్ధులు అంటే ఎవరు? వాళ్ళు కూడా దేవుని పిల్లలే, వాళ్ళు నీతిమంతులనే పరిశుద్ధులు అంటున్నాడు. ప్రేమని దేవుని పిల్లలారా, అంటే దేవుని నామమును బట్టి జరిగించిన ఏ క్రియ అయినా కూడా అది నీతి క్రియ. ఆలోచిస్తున్నారా? దేవుని నామమును బట్టి జరిగించిన ఏ క్రియ అయినా నీతి క్రియ అయినప్పుడు ఆ నీతి క్రియలను జరిగించు ప్రతివాడు నీతిమంతుడవుతాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధనలోనే ఇన్ని సందర్భాలను చూసాం. ఈ సందర్భాలలో నీతిమంతులు ఉన్నారు అని చెప్పడానికి క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ఇప్పుడు పాత నిబంధనలను కూడా ఆలోచన చేద్దాం, అంతే కదండి. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఎవరిని గురించి? నోవాహు గారి గురించి. ఏమండి, ఆయన 100 సంవత్సరాలు నోవాహు ఓడను కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు పట్టిందండి. ఈ 100 సంవత్సరాలలో ఓడను కట్టడం, మరలా ప్రజల మధ్యకు వెళ్ళి ఇదిగో మారు మనసు పొందండి, నేను ఓడ కడుతున్నాను రండి. గతంలో ఈ పాట పాడేవాళ్ళండి మనం సండే స్కూల్లో.
మరి మేము కూడా సండే స్కూల్కి వచ్చేటప్పుడు పాడే పాట ఇది, మీరు కూడా పాడే ఉంటారు. నోవాహు తాత ఒక ఓడ కట్టెను, ఆ ఓడలో 2 పిల్లులు ఉండేను. ఎక్కడ 2 పిల్లులా అన్నట్టు మేవలు ఏడొస్తాయి మరి? అక్కడ మేవ ఇక్కడ మేవ, ఎక్కడ చూసినా ఇంట్లో ఒక పిల్లు ఉంది అని అంటే ఎక్కడ వచ్చినా ఓ మూలన వినపడుతున్నట్టుగా కనపడుతుంది, అవునా కాదా? మేవ అనింది అనుకోండి, ఎక్కడో ఉంది పిల్లి అనుకుంటాం. మళ్ళీ మేవ అనింది అనుకోండి, ఆ బీరువా పక్కన చూస్తాం. మేవ అనింది అనుకోండి, పెట్ట వైపు చూస్తాం. మేవ అనిందంటే మంచం కింద చూస్తాం. ఎక్కడుంది అసలు ఇది అంటే యాన్నో చాట ఉంటుంది. మేవ అని ఒక్కసాట అంది అంటే ఇల్లంతగా వినపడుతుంటుంది, అవును కదా? నోవాహు తాత ఒక ఓడ కట్టెను, ఆ ఓడలో 2 కాకులున్నాయి అని. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకంటే మనంతా సండే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అక్కడ కావు ఇక్కడ కావు, ఎక్కడ చూసినా ఇంట్లోకి కాకొచ్చింది అనుకోండి. ఇప్పుడు మన దరిద్రం తగలేయా, మనం ఏం చేస్తామో తెలుసా? కాకొచ్చిందంటే ఇంట్లోకి మొత్తం సామానల్లా బయటికి తీస్తాము. మళ్ళీ దాన్ని ఏదో ఏమండి ఏదేదో కార్యక్రమాలు చేస్తుంటారు. కాకొచ్చిందంటే, ఏదైనా కాకొచ్చిందంటే ఆ కుటుంబం నెగడదు అని ఏదో పెద్దలు అంటుంటారంట. చాలా తప్పండి. కాకి వస్తే ఏమవుతుంది? దరిద్రమా? ఎవరు చెప్పారు? నోవాహు ఓడలోకి కాకి వెళ్ళింది. ఇప్పుడు నోవాహు గారు మళ్ళీ 100 సంవత్సరాలు కేటాయించాలా ఓడ కోసం? వద్దు, ఈ ఓడ దరిద్రం, కాకొచ్చి కావనింది అన్నాడేమన్నా? అనలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నోవాహు గారు ఇదిగో వీధి సువార్తలాగా వెళ్ళాడు. అందరికీ ప్రజల మధ్యకి అవిధేయులు అయిన వారి మధ్యకు వెళ్ళాడు, వాక్యం చెప్పాడు. ఆయనకు సపోర్టుగా యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? వాక్య రూపంలో వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఓడను కట్టాడు, నీతి కలిగిన మాటలను, నీతి వాక్యాలను సమాజానికి చెబుతున్నాడు. మరలా ఓడ దగ్గరికి రావాలి, ఏది కొదువగా ఉంది చూసుకోవాలి, దాన్ని తయారు చేయాలి, మరలా సమాజంలోకి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, మళ్ళీ ఓడ దగ్గరికి వెళ్ళాలి. ఇలా ఇంత ప్రయాసపడుతుంటేనండి నోవాహు గారి గురించి దేవుడు చెప్తున్నాడు ఒక మాట. ఇదిగో ఈ తరము వారిలో నీవు మాత్రమే నాకు నీతిమంతుడవై కనబడుచున్నావు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు నీతిమంతులు ఉన్నారా లేదా? నీతిని జరిగించే వాళ్ళు ఉన్నారా లేదా? ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడే ప్రతి కార్యం కూడా నీతి కార్యం అండి. నీతిని జరిగిస్తున్నారు అని అర్థం. మనకు మనం చెప్పుకోకూడదు, కానీ దేవుడు మనల్ని అంటాడు. దేవుడు మనల్ని అంటాడు. ఎందుకు? న్యాయము చొప్పున నడుచుకొని ప్రతివాడు, నీతిని జరిగించు ప్రతివాడు, ఏమండి న్యాయం కొరకు ప్రయాసపడేవారు, సత్యం కోసం పడే ప్రతి ఒక్కళ్ళు కూడా నీతిమంతులు అని చెప్తున్నాడు. నీతిమంతులు అని చెప్తున్నాడు. మరి ఎవరు నీతిమంతులు కాదు? ఎవరు నీతిమంతులు కాదు? ఆలోచించండి. నోవాహును చూసి అంటున్నాడు, ఈ తరంలో నీవు మాత్రమే నాకు నీతిమంతుడిగా కనబడుచున్నావు అని అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఈ హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. అతడు ఆ విశ్వాసమును బట్టి హేబేలును ఏమన్నాడు? నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని రాయబడిన. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎవరు? హేబేలు. ప్రారంభ మానవులలోనే పుట్టుకొచ్చిన ఆదామవ్వల నుంచి పుట్టిన కయ్యను తర్వాత పుట్టినటువంటి అతనే హేబేలు గారు. అంటే నీతిమంతుడు అని పిలువబడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హేబేలు గారు నీతిమంతుడని పిలువబడుతున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీతిని జరిగించకపోతే నీతిమంతుడు లేడు అని వారిని గురించి. ఇప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందామండి. 8వ వచనం నుంచి, మేలు కలుగుటకు
కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అతి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఎందును గూర్చి గ్రీసు దేశస్థులు ఇంకా యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎవరిలో తెలుసా? యూదుడేమి గ్రీసు దేశస్థుడేమి వారిలో అందరూ పాపానికి లోనై ఉన్నారట. ఆ పాపానికి లోనై ఉన్న వారిని గూర్చి మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఎందును గూర్చి అనంటే, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతున్నారు? పాపులుగా మారిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోవటం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించటం లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవటం లేదు. ఇలాంటి వారిని చూసి ఏమంటున్నాడు అనంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడా? నీతిమంతులు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారా లేదా? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ఒక సందర్భాన్ని ఆలోచిస్తే ప్రియులారా, అబ్రహాం గారిని పిలిచాడు. నాయనా, సొదొమ గొమొర్రా పట్టణాలను నేను కాల్చివేయాలనుకుంటున్నాను. వాళ్ళ పాపము నా సన్నిధికి వచ్చింది, వాళ్ళ పాపం, నా ఉగ్రత వారి మీదకి వెళ్ళబోతుంది. నీతో ఆలోచన చేద్దామని నేను నీతో మాట్లాడుతున్నాను అన్నప్పుడు అబ్రహాం గారు చాలా దయగలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో తన సహోదరుడు కుమారుడైన మరి లోతు గారు ఉన్నారు, నీతిమంతుడైన లోతు గారు ఉన్నారు. లోతు గారు అక్కడ ఉంటుండగా ఇప్పుడు వారిని బట్టి ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు అంటే, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, ఒక 50 మంది నీతిమంతులుంటే మరి కాపాడుతావా పట్టణాలను అంటే, నాయనా నీ మాట నేను కాదనను, కాపాడుతానన్నప్పుడు మళ్ళీ అబ్రహాం గారికి అనుమానం వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణాలంటేనే ఇవి జంట నగరాలలో అందరూ కూడా ఏమండి పాడైపోయిన స్థితి అబ్రహాం గారికి కూడా అర్థమైపోయింది. అలా అర్థమైపోయింది కనుకనే, ఇదిగో దేవా, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడుతాను. 50 మందేనా? ఏమండి, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉందనుకోండి, అందులో ఎంతమంది ఉంటారు? కోట్ల మంది ఉంటారు దాదాపుగా, అవునా కదా? కోట్ల మంది ఉంటారు. కోట్ల మందిలో 50 మంది అంటే చాలా కొద్దిగా, అంతే, అవునా కదా? 50 మంది అంటే చాలా తక్కువ మంది. అంత పెద్ద పట్టణాలలో 50 మంది నీతిమంతులు అయినా అబ్రహాం గారికి అనుమానం వచ్చింది. దేవా, ఒక 40 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. సరేనైనా నీ మాట వింటాను. చూడండి, దేవునికి అబ్రహాం గారికి ఉన్న సంభాషణ ఎంత, ఎందుకంటే దేవుడు అబ్రహాం గారిని స్నేహితుడు అన్నాడు. దేవుడే అన్నాడు స్నేహితుడని, నా స్నేహితుడు అన్నాడు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్న బాధ, వేదన ఏదైనా ఉంది అని అంటే ఎవరైనా కూడా స్నేహితులతోనే చెప్పుకుంటాం. తల్లిదండ్రులతో చెప్పుకోలేం, భార్యతో చెప్పుకోలేం, భర్తతో చెప్పుకోలేం, కానీ స్నేహితులతో మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. అలాగా అబ్రహాము గారిని స్నేహితునిగా భావించాడు కనుక దేవుడు. కానీ అబ్రహాం గారు దేవుణ్ణి ఏమనుకున్నాడో తెలుసా? అబ్రహాం గారు దేవునికి నేను దాసుని అని బతికాడు. ప్రియులారా, దేవుని దాసునిగా బ్రతికాడు ఆయన. కానీ దేవుడేమో అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అలాగని స్నేహితుడు అన్నాడు రారా అని చేశాడు అనుకుంటున్నారా? అన్నారా? ఆలోచించండి. కాదండి, దేవుణ్ణి దేవునిగానే మహిమపరిచాడు అబ్రహాం గారు. కానీ అబ్రహాం గారిని దేవుడు స్నేహితుడిగా భావిస్తున్నాడు. మాట్లాడాడు. మరలా 40 మంది మళ్ళా అనుమానం వచ్చింది.
దేవా 40 మంది ఉంటే కాపాడుతావంటే కాపాడుతాను అన్నాడు. అది లేదు, 30 మంది ఉంటే కాపాడుతావంటే కాపాడుతాను అన్నాడు. ఇలా తగ్గించు దేవుడు ఎంత గొప్పాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, తన దీర్ఘశాంతం మన మీద ఉంది గనుకనే ఈరోజు మనం బ్రతికి బట్టకడుతున్నాం. మనం చేస్తున్న ఆకృత్యాలను బట్టి, మనం కనిపించకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా మనల్ని కాపాడటానికి తన దీర్ఘశాంతాన్ని తన కుమారుని పట్ల చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలను మనల్ని కాపాడటానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని ఎలాగైనా కూడా పరలోకానికి తీసుకెళ్ళాలి. ఉన్న ఈ కొంతమందిలో నా పిల్లలని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, బాప్తీసం తీసుకున్నారు, నమ్మకంతో బాప్తీసం తీసుకున్నారు, నన్ను నమ్మి బ్రతుకుతున్నారు. పోనీ ఏదో మరి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆ లోపాలను ఒకవేళ కడిగేసుకొని పరిశుద్ధులుగా పరిపూర్ణమైన స్థితిలోకి వస్తారేమో అని ఆయన మన పట్ల తన దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. చివరికి ఇంతమంది ఏమో కానీ ఒక 5 మంది ఉంటే కాపాడతావా దేవా అన్నాడు. 5 మందా? అవునా, 5 మంది. 5 మందిని అడుగుతున్నావా నువ్వు? అవును, 5 మంది ఉంటే కూడా కాపాడుతాను, నీ మాట వింటాను. చూసారా, దేవుడు కొన్నిసార్లు ఎంత తగ్గుతాడో ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నన్నెవడేం చేయలేలే, నేనేం మాట్లాడినా, నేనెంత రాగినా, నేనెవరిని కొట్టినా, ఎవరిని ఏం మాట్లాడినా కాలర్ ఎగిరేసుకొని తిరుగుతుంటాను. చూసారా, నా బలం, నా డబ్బు, నా అధికారం, నా పరపతి, అలా కాలరేసుకొని తిరిగేవాడు కూడా దేవునికి కావాలి. ఒకవేళ ఏదో ఒక రోజు తగ్గించుకొని దేవుని సన్నిధికి వస్తాడేమో, ఏదో ఒక రోజు తగ్గించుకొని దేవుని పాదాల దగ్గరికి వస్తాడేమో, ఏదో ఒక రోజు తగ్గించుకొని దేవుడు కావాలని వస్తాడేమో, ఆయన కార్యక్రమాలలో ఉంటాడేమో, ఆయన కోసం ఆలోచిస్తాడేమో అని దేవుడు తన దీర్ఘశాంతాన్ని మన పట్ల కురిపిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, తన కృప మన మీద ఉంచాడు గనక ఇంకా బ్రతుకుతున్నాం. 5 మంది అడిగినప్పుడు 5 మంది కూడా లేరండి. ఎవరున్నారు మరి? ఎంతమంది ఉన్నారు చెప్పండి. సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చేయడానికి దేవునికి దొరికిన ఆధారం ఏంటి? 5 మంది నీతిమంతులుంటే కాపాడుతానన్నాడు. మరి ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? ఈ విషయం తెలియదా మీకు? గట్టిగా చెప్పండి. మరి 4. వాళ్ళు కూడా లోతు కుటుంబమే. లోతు గారు, లోతు భార్య, 2 పిల్లలు, ఇంకెవరు లేరు. చూద్దాం అనుకున్నాడు, కుదరలేదు. సరే, నీతిమంతుడైన లోతును కాపాడుతాను కానీ మిగిలిన వాళ్ళందరిని ఎవరిని బ్రతకనివ్వను అని, ఇదిగో నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశాడు. అందులో కూడా ఆమె తిరిగి చూసింది. స్త్రీలకు లోకం అంటే ఆశ కదా ఎక్కువ. లోకం అంటే చాలా ఆశ. ఎంతనైనా భక్తిపరులైనా ఉండని, కానీ లోకం అంటే మాత్రం ఖచ్చితంగా ఆశ. లోకం అంటే ఏమో అనుకున్నారు? బంగారం అంటే ఆశ, ఇల్లు నీట్గా ఉండడం ఆశ, ఇల్లు కలర్లతో కలిసిపోవడం ఆశ. ఆలోచిస్తున్నారా? రంగుల ప్రపంచాన్ని స్త్రీలు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఉప్పు స్తంభంగా మారిపోయింది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోనోళ్ళ గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా, ఆయన ధర్మశాస్త్రం పట్ల మరి వారి యొక్క ఆసక్తిని చూపకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే వారిని దేవుడు అనీతిమంతుల గురించి మాట్లాడారు. ప్రియులారా, అదే అన్నాడు అక్కడ, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు, ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా అన్నాడు. అంటే వాక్యాన్ని పట్టించుకోకుండా, దేవుని గురించి పట్టించుకోకుండా, వాక్య ప్రకారం బ్రతకకుండా, లోకాన్ని చూసి లోకం కోసం బ్రతికేటువంటి వారందరిని గురించి మాట్లాడుతున్న మాట అది.
అంతేగాని నీతిమంతులు లేక కాదండి. ఈ మాట మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణాల సందర్భం ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు మనము కూడా ఇంకా బ్రతికి ఉన్నాము అనంటే, ఇంకా ఈ లోకం ఇంకా ఉంది అనంటే కారణం ఏంటో తెలుసా? ఈ లోకములో ఎవరున్నారు? నీతిమంతులు ఉన్నారు. ఇంకా ఇప్పటికీ అక్కడక్కడ నీతిమంతులు ఉన్నారు. ఎందుకంటే ఆ నీతిమంతులను బట్టే అనీతిమంతులు ఏమైపోతున్నారు అంటే బ్రతికిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఏమన్నాడో? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకనో అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనో అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడుగానే ఉండనిమ్ము అన్నాడు. చూడండి ప్రియులారా, నీతిమంతుడు ఇంకనో నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చే సమయం ఆసన్నమైంది, నేను వచ్చే సమయం దగ్గర పడింది. కనుక ఎలా ఉంటే స్థితిలో ఉన్న వారిని వాళ్ళు అలాగే ఉంచండి, వాళ్ళని ఏదో బలవంతం చేయొద్దండి అన్నాడు. కానీ మనం చేయవలసిన పని ఏంటి అంటే నీతిని జరిగించటం, వాక్యాన్ని ప్రకటించటం, సువార్తను ప్రకటించటం, దేవుని ఉగ్రతను చెప్పటం, దేవుని యొక్క ప్రేమను చెప్పటం, ఆయన కనికరమును చెప్పటం. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన విషయాలను ఇదిగో చెప్పండి, సమాజానికి చెప్పండి. అయితే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారిని మాత్రం అలాగే ఉండనియండి అన్నాడు. చెప్పండి కానీ అలాగే ఉండనియండి అంటే అర్థం ఏంటి? బలవంతం చేయొద్దండి అని. అవునా కదా? వాక్యాన్ని చెప్పేటప్పుడు విని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తులోకి రావటం, సంఘంలో చేర్చబడటం అనేది అది ఎవరి స్వేచ్ఛకు ఏమండి, అది వాళ్ళకి సంబంధం. అవునా కదా? అది ఎవరికి వాళ్ళు మానసికంగా మారు మనసు పొంది ప్రభువు కావాలనుకొని, వాక్యం కావాలనుకొని సంఘంలోకి రావటం ప్రియమైన దేవుని పిల్లలారా, అది వ్యక్తిగతం. అంతేగాని బలవంతపు మార్పిడేం కాదు కదా ఇది. ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఏం చేస్తున్నారు? బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అని ఒక ముద్ర వేశారండి క్రైస్తవుల మీద. బలవంతపు మత మార్పిడి చేశారా? ఎవరు చెప్పారండి? ఎవరు చేసే కార్యక్రమాలు అవి వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. అడ్డుపడుతున్నారా ఎవరైనా? మరి వాక్యం చెప్తే తప్పేంటండి? వ్యభిచరించొద్దు అన్నామనుకోండి, అందులో ఏ మతం ఉంది, ఏ కులం ఉంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అది మంచిగా చెడా? మంచిగా చెడా చెప్పండి. వ్యభిచారం చెయ్యొద్దు అన్నది మంచిగా చెడా? మంచి కదా. మరి మంచిని చెప్తే ఇది మతం అంటారేంటి? ఆలోచించండి. మంచిని చెబితే క్రైస్తవ్యం మీద ఇది ఒక విదేశీ మతం అంటారేంటి? విదేశీ పుస్తకం అంటారేంటి? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము మన పరిధిలో మనం ఎక్కడ చెప్పగలం అక్కడ చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రియులారా. ఏ ఆటంకం వచ్చినా, పౌలు గారికి, శీలయ్య గారికి, బర్నబా గారికి ఎంత ఆటంకాలు వచ్చాయో ఆయన ప్రయాణాల్లో మనం చూస్తే అర్థమవుతుంది ప్రియులారా. తప్పదండి, మనం కూడా చెప్పాలి. కేవలం విని వెళ్ళిపోతే మన వలన దేవునికి ఏమి ఉపయోగం చెప్పండి? మన వలన ఇతరులకు ఏమి ఉపయోగం? ఇంకా ఎంతోమంది ప్రభువులోకి రాకుండా సమాజంలో ఉన్నారు. వారికి ఏమి ఉపయోగం మన వాక్యాన్ని విని? ఆలోచించండి. నీకు ఉపయోగకరంగానే ఉంటుంది, మరి మిగిలిన వాళ్ళ సంగతి? వాళ్ళని ఎవరు తీసుకురావాలి ప్రభువులోకి? వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? నీతిమంతుడుగా ఉన్న నీవు అనీతిమంతుడి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభువులోకి రప్పించే బాధ్యత ఎవరికి ఉంది అని అంటే నీకు, నాకుంది. క్రైస్తవుడిగా మనందరి మీద దేవుడు పెట్టాడని ఆ బాధ్యత. ఒక్కరికైనా చెప్పలేమా? కొందరికైనా చెప్పలేమా? ఆలోచించండి. మన దగ్గర ఉండేటువంటి అన్యులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు చెప్పగలిగేటువంటి ఏమండి అవకాశం దేవుడు మనకు కల్పిస్తూనే ఉన్నాడు ప్రియులారా. మనం ఉన్నంతలో, మన ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యతను
నెరవేర్చే వారిగా మనందరం కూడా కలిసి ఉండాలి. కనుక నీతిమంతుడు ఉన్నాడు. మనందరం దేవుణ్ణి నమ్మాము కనుక మనందరం కూడా ఎలా పిలువబడాలి? నేను నీతిమంతుడినని సమాజంలో నేను చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి? పరలోకంలో ఉన్న దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలి అంటే నీతిని జరిగించాలి. నీతిని జరిగించాలి అంటే నీతి కార్యాలలో మనం వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఆలోచించండి. అలా మనందరం కూడా బ్రతకాలి అని, నీతిని జరిగిస్తూ భక్తిలో మన పరిపూర్ణత సాధించే వరకు భక్తిలో ఉండాలి అని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన మరి దేవుని దాసులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలండి.